నేను నీ పక్షాన మేలు చేస్తాను, కంగారు పడబాకు. అయితే నేను చేసే పని ఏమిటో తెలుసా? నిన్ను దున్నాలి. నిన్ను దున్నితే నీలో రాళ్ళన్నీ బయటపడాలి. మొదటిది ఏ ఆలోచనలు? అందరూ చెప్పండి, ఏ ఆలోచనలు? దురాలోచనలు. మీకు తేడాగా చెబుతాను. దురాలోచనతో సాగడం అనేది గమనిస్తే మనం యాకోబును చూస్తాం కదా. యాకోబు ఏశావు ఇద్దరు అన్నదమ్ములు. నెమ్మదిగా ఏశావు ఆకలితో వచ్చి యాకోబుని అడుగుతాడు, పట్టాడు అన్నం పెట్టరా, అదిగో ఎర్రగా ఉన్న కూర పెట్టరా అని. ఇతను వెంటనే కుయుక్తిగా ఆలోచన చేసి, ఇది పెడతాను, నీ చేష్ట తక్కువ ఇచ్చాయి అంటే అర్థం ఏమిటి? ఆలోచనలన్నీ నా సహోదరుడే, అతను నేను భోజనం పెడతాను, ఆకలిగా ఉందగా అతనికి మేలు చేయాలి. కానీ సహోదరులాగానే ఉంటాం, సంఘంలో సభ్యుల్లాగానే ఉంటాం, ప్రార్థనా పరులాగానే ఉంటాం, అందరి ముందు భక్తిగా కనబడతానే ఉంటాం. కానీ నీ ఆలోచనలు దేవుడు చూస్తున్నాడుగా. ఈ రోజున నీకు మేలు ఎందుకు జరగటంలా? నీ కుటుంబానికి ఎందుకు దీవెన కలగటంలా? అంత లోపలంతా భయంకరమైన కఠినమైన దురాలోచనలు, భయంకరమైన స్వభావాలు ఉండడం. ఇస్కరియోతు యోధా ఉన్నాడు. అతను యేసు ప్రభువుతో తిరిగాడు. 3.5 సంవత్సరాలు తిరిగి సంచంతా చేతులు పట్టుకుని తిరిగాడు. కానీ చివరికి ఇన్ని సంవత్సరాలు, 3.5 సంవత్సరాలు సంచి వేసుకుంటే ఎంత డబ్బు వచ్చింది? ఆ డబ్బంతా ఖర్చు పెట్టాడు అతడే. కానీ చివరికి దురాలోచన కలిగి ఈయన్నే నేను అమ్ముకుంటే ఎంత వస్తుంది? దురాలోచన కాదా? మీరు బాగా ఆలకించండి. మన వ్యక్తిగత జీవితంలో దురాలోచనలు బయలుదేరి ఈ రోజున నీ కుటుంబం వర్జలేకపోవడానికి కారణం ఏమిటి? నీ చేతి పని కలిసి రాకపోవడానికి కారణం ఏమిటి? నీ తమ్ముడు పట్లైనా, అన్న పట్లైనా, భార్య పట్లైనా, భర్త పట్లైనా దురాలోచన కలిగి వ్యర్థమైన కార్యక్రమాలు నిర్వహిస్తే నీ కుటుంబం పైకి రాదుగా. నూరారా పలకరిస్తుంటారు, తెలుగు సామెత నోసులతో ఎక్కిరిస్తుంటాడు. సంఘంలాగానే ఉంటారు, కలుసుకుంటారు, బ్రదర్ హలో అంటానే ఉంటారు, అంతు చూస్తానే ఉంటారు. వర్జలడం ఎక్కడ జరుగుతుంది? ఈ రాత్రి మీ హృదయాలు దున్నబడునా గాక, మీ అపవిత్ర తొలగిపోవునా గాక.